హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇవేంటంటే మొన్న జుట్టుకోడి కూర చేశాను కదా ఫ్రెండ్స్, దాంట్లో వచ్చిన ఎగ్స్ అనమాట. కోడిగుడ్లు, ఇంకా మడిపేగు, కార్జం ముక్క, ఇంకొకటి గుండెకాయ అనమాట. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. గుడ్లు కాకుండా మడిపేగు ఇవన్నీ ఉంటాయి కదండి, వాటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇది గుడ్లు పెట్టే కోడి కాబట్టి దీంట్లో ఇవన్నీ వెళ్తాయండి. సూపర్గా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని తింటే. మా పిల్లలకైతే చాలా ఇష్టమై అండి ఇదంటే. నేను ఎలా ఫ్రై చేస్తానంటే, కొద్దిగా స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో కొంచెం నూనె వేసేసుకున్నాను. నూనె వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత కొంచెం పసుపు వేసేసి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన మడిపేగు, ఇంకా కోడిగుడ్లు కానివ్వండి, ఇంకా కార్జం ముక్క కానివ్వండి, గుండెకాయ, వీటన్నిటిని కూడా ఆ ఫ్రైలో వేసేసుకోవాలండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు. ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఇలా ఫ్రై చేసుకొని తినటం అంటే. ఇలా ఎగ్స్ వచ్చినప్పుడు దాచిపెట్టుకొని మరీ తినేదన్నమాట మా చిన్నతనంలో మేమైతే. నాకైతే ఇవి చాలా ఇష్టం అండి ఇలా ఫ్రై చేసుకొని తినటం. ఒక 5 నిమిషాల తర్వాత దీన్ని గ్యాస్ అనేది సిమ్లోనే ఉంచేసి కారం వేసుకోవాలండి. ఎందుకంటే కారం వేసుకున్న ఒక 2 నిమిషాలకి దించేసుకుంటే సరిపోతుందన్నమాట. లేదంటే కారం వేసుకోగానే మాడిపోతుందండి గ్యాస్ హైలో పెట్టుకుంటే. కొద్దిగా వేసుకుంటే కారం కూడా పిల్లలు చక్కగా తింటారండి. మామూలుగా మనం అన్నంలో కాకుండా ఉత్తకు కూడా తినేసేయచ్చండి, అంత బాగుంటాయి. ఎంతమంది ఇలా చేసుకొని తింటారు ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి. మేమైతే ఎప్పుడు కోడి తెచ్చినా సరే అందులో గుడ్లు పెట్టే కోడి అయితే ఇలాంటివి వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, మడిపేగు సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ ఫుడ్ తినని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు, చాలామందికి ఇష్టం ఉంటుంది, ఇలా చేస్తూ ఉంటారు. సో ఈరోజు నేను మా ఇంట్లో చేశానన్నమాట. సో ఫైనల్గా అయితే కారం వేసాను కదండి, కారం వేసేసి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీర వేసేసుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అసలు జుట్టుకోడిలో వచ్చే ఈ ఫ్రై అనమాట. ఏమంటారు, మడిపేగు కోడిగుడ్డు ఫ్రై అనమాట ఇది వచ్చేసి. అంతే అండి, చూడండి ఎంత సింపుల్గా అయితే అయిపోయింది కదా. ఇలా ఫ్రై చేసుకొని వేడి వేడిగా అబ్బా ప్లేట్లో పెట్టుకొని తింటే ఉంటుంది. సూపర్ అండి, సూపర్. మీలో ఎంతమంది చేస్తారు ఫ్రెండ్స్ ఇలాగా?